అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ డే ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్ డే అండ్ మన ఫస్ట్ వీడియో ఉగాది రోజు రిలీజ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా వీడియోస్ ఇవన్నీ కూడా ఉగాది రోజు స్టార్ట్ చేయడం ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. అండ్ చాలా ఇయర్స్ నుంచి నాకు యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, సో నా లైఫ్లో ఉండేవి అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, చూపించాలి అందరికీ అని చెప్పేసి ఉండే. బట్ ఎక్కడో ఒక చిన్నగా అవసరమా, మళ్ళీ ఎవరైనా చూసి ఏమనుకుంటారు ఏంటి అని చెప్పేసి చాలా ఉండేది. బట్ నౌ ఎ స్టేజ్ హ్యాస్ బీన్ ఐ హ్యావ్ డన్, సో ఇట్స్ లైక్ వాట్ ఎవర్ మై హార్ట్ విష్ ఐ హ్యావ్ టు డూ ద సేమ్. సో నా హార్ట్ ఏది కోరుకుంటే నేను అదే చేయడానికి రెడీ అయిపోయాను. అండ్ మోర్ ఎవర్ ఇట్స్ లైక్ ఆన్ అ వెరీ ఆస్పిషియస్ డే, అంటే ఈరోజు నేను ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యానమాట. సో ఉగాది కన్నా మంచి రోజు ఇంకేముంటుంది చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది పచ్చడి అయితే అందరూ టేస్ట్ చేసి ఉంటారు కదా. సో మా సైడ్ వచ్చేసి ఆంధ్ర సైడ్ అనమాట, కాకినాడ సైడ్. సో ఇటు సైడ్ మీకు పచ్చడి గురించి చెప్పాలి అంటే ఎంత బాగా చేస్తాను తెలుసా. సో పచ్చళ్ళలో చింతపండు రసం అండ్ మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, బెల్లం, లైట్గా కల్లుప్పు, అలాగే కారం కూడా ఉండాలి కదా లైఫ్లో. కానీ చెప్పాలంటే నేను కొంచెం బెల్లం ఎక్కువే ఇస్తానండి. ఎందుకంటే పచ్చళ్ళలో ఏది ఎక్కువ ఉంటే ఇయర్ మొత్తం అదే ఉంటుందని చెప్పేసి అంటారు. సో తీపి కొంచెం ఎక్కువ అవుతే ఖచ్చితంగా ఇయర్ మొత్తం తీయగా ఉంటుంది కదా, అందుకే కొంచెం బెల్లం ఎక్కువ వేస్తాను నేను. అదేవిధంగా మీకు పులుపు అంటే ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? అంటే పుల్లగా ఉంటుందని మామిడికాయ వేస్తారా అనుకుంటారా ఏంటి? పులుపు మామిడికాయ కదండి, చింతపండు. చింతపండు గుజ్జు నుంచి మనకు వచ్చేదే పులుపు. మరి మామిడికాయ పులుపు కాదా అంటారేమో. మామిడికాయ అంటే ఇప్పుడు మనకి ఇంకా మామిడికాయ రాదు కదా, ఇది మామిడి పిందెలు. ఈ పిందెల్లో ఇంకా జీడే ఉంటుంది. సో ఇవి మనకి వగర్నిస్తాయి. సో మామిడికాయ నుంచి మనకి పులుపు కాదు. చాలామందికి మామిడికాయ పులుపు అని అనుకుంటారు, బేసిక్గా నేను కూడా అదే అనుకున్నాను. బట్ లాటర్ ఆన్ నాకు తెలిసింది యాక్చువల్లీ. పువ్వు మరీ ఎక్కువ వేసుకోకండి, నేను కూడా వేయను, చేదు ఎక్కువ అయిపోతుంది. పువ్వు అంటే పువ్వే వేయాలి, వాటి కాయలు కాదు. వేప పువ్వు హెల్త్కి చాలా మంచిది. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఉగాది పచ్చడి ఫ్రమ్ గోదావరి సైడ్. సో ఆంధ్ర సైడ్ మేము ఇలాగే చేస్తాము. సో మీరు నార్మల్ ఉప్పు కాకుండా కల్లుప్పు వేయండి, హెల్త్కి మంచిది. నేను అదే యూస్ చేస్తాను యాక్చువల్లీ. మరీ ఎక్కువైపోతుందేమో, తగ్గించేసి కొంచెం వేయండి. ఓకే, కల్లుప్పు. నేను కారం వేయట్లేదు యాక్చువల్లీ, మిరియాల పొడి వేస్తున్నాను. అంటే మా కారంలో వెల్లుల్లి దంచిన వేసి కారం అన్నమాట. అందుకని దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా ఇది, అందుకని మిరియాలు వేస్తున్నాను అనమాట, మిరియాల పొడి. సో కారం తగలాలి మనకి, లైట్గా సరిపోతుంది కదా. అలా అని చెప్పి మరీ అన్నీ తగ్గించేయకూడదు, అన్నీ కరెక్ట్గా ఉంటేనే అది షడ్రుచులు అవుతుంది. ఉగాది పచ్చడి వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నా ఫ్రెండ్స్ అయితే గ్లాసులు గ్లాసులు తాగుతారు, మాకు మాత్రం పచ్చడి కదా, పచ్చలాగే తింటామన్నమాట. బేసిక్గా మా సైడ్ ఇవన్నీ వేశాక ఒక్క అరటిపండు వేస్తారనమాట, కొంచెం తీపి రావడానికి. ఓకే, చాలామంది పుట్నాలు, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసేస్తారనుకో, అదేంటి అని అనుకోవద్దు. అది కూడా వాళ్ళ ప్రాంతం వైపు ఉండే అలవాటు అయి ఉంటుంది. ఏది ఏమైనా ఇష్టంగా చేస్తున్నారు కదా, ఇష్టంగా తినాలి, చూసేవాళ్ళు కూడా ఇష్టపడాలి కూడా. చాలామంది నా ఫ్రెండ్స్ అయితే ఉగాది పచ్చడా అమ్మో అమ్మో అంటారు. ఖచ్చితంగా తినాలి మీరు, ఎందుకంటే దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ప్రగతీస్ వరల్డ్లో సో యూ హ్యావ్ సీన్ టుడే మై ఉగాది పచ్చడి రైట్. అండ్ మా ఆంధ్ర సైడ్ ఇంకో స్పెషల్ ఏంటో తెలుసా? అదేనండో గోదావరిలో స్పెషల్ బొబ్బట్లు. ఆహా, అలా నోట్లో వేయంగానే ఇలా కరిగిపోతాయి అన్నమాట. యాక్చువల్లీ తెలంగాణలో భక్షాలు అంటారు, అవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. కానీ మా సైడ్ మీడియం సైజులో చిన్నగా ఉండి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. పండగంటే బూర్లు, బొబ్బట్లు, గారెలు ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో. సో
బొబ్బట్లు వచ్చేసి నేను పర్లేదు బాగానే చేస్తాననుకోండి. అండ్ యూ కెన్ సీ ఇట్. బాగుంది కదా. అలా బొబ్బట్ల మీద నెయ్యి వేసి అలా నాకైతే బేసిక్గా వేడి వేడి బొబ్బట్లే ఇష్టం. చల్లగా అయిపోతే ఆ రుచి వేరనిపిస్తుంది అనుకో. కొంచెం వేడి వేడిగా అలా పెనం మీద నుంచి తీసాక అలా నోట్లో వెళ్ళిపోవాలన్నమాట కదా, బాగుంటుంది. ఎలా ఉన్నాయి మరి మా బొబ్బట్లు? అద్భుతంగా ఉన్నాయి కదా. నా వీడియో మొత్తం చూసాక మీరు ఖచ్చితంగా ఈ పిల్ల ఆంధ్ర పిల్ల అలా అని అనుకుంటారేమో కదా, మన సైడ్ పిల్ల అనుకుంటారేమో. అస్సలు కాదండి, నేను మన సైడు ఆ సైడు ఎక్కడా కాదు, మిక్స్డ్ పిల్ల చెప్పాలంటే. డాడీ ఆంధ్ర, మమ్మీ నార్త్, పెరిగిందంతా తెలంగాణలో. పక్కా తెలంగాణ పిల్ల అనమాట. కానీ ఫుడ్లో ఫేవరిజం మాత్రం ఆంధ్ర సైడే. అట్లుంటుంది మరి మా ఇంట్లో వంటలు అంటే. సో ఉగాది అంటే ఉగాది పచ్చడి, అలాగే నెత్తి బొబ్బట్లు, అండ్ మోర్ ఓవర్ యాక్చువల్లీ వీడియో తెలియదనుకోండి, కానీ మామిడికాయ పులిహోర ఇదే స్పెషల్. ఇవి లేకపోతే అసలు ఉగాదిలా అనిపించదే. ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మామిడికాయలు మంచి జీళ్ళు పట్టి పిందెలుగా ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే పులుపు వగరు బాగుంటుంది. దాంతో మామిడికాయ పులిహోర చేస్తే ఉంటుంది, ఆహా అలా ఉంటుంది అంతే. పులిహోర, బొబ్బట్లు, పచ్చడి అన్నీ దేవుడికి నైవేద్యంగా పెట్టి, సో వి విల్ స్టార్ట్ అవర్ న్యూ ఇయర్ ఇన్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ వే. చెప్పండి, వాళ్ళకుందా? ఆ అదర్ కంట్రీస్ వాళ్ళకి ఈ అదృష్టం ఉందా? లేనే లేదు. న్యూ ఇయర్ అంటే క్యాలెండర్లో ఇయర్ మాత్రమే మారుతుంది. మనకు రాశులు, రాశి ఫలాలు, అబ్బబ్బబ్బబ్బా, వంటలు, పూజలు ఎన్నున్నాయి. అందుకే హైందత్వాన్ని చాలా ముఖ్యంగా నమ్మాలి. ఈ పరాభవ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అందరూ క్షేమంగా ఉండాలని, మెయిన్గా మన కంట్రీ సేఫ్గా ఉండాలని కోరుకుంటూ, అండ్ నేను నా వీడియోస్, నా జర్నీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, ఇంకొక చిన్న కామెంట్. ఓకే, సో చేస్తారని కోరుకుంటున్నాను. ఆ దేవుడు ఆశీస్సులతో మీ ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. సీ యూ, బాయ్.